నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడునయ్యుండి గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్ర. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రవచన పురుషుడు. తలలు పైకెత్తండి. యేసయ్య ఎవరు? ప్రవచన. ఆయన జీవితం ప్రతి దాని గురించి ప్రవచనం ఉంది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని ఒక ప్రవచనం ఉంది. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద పిల్ల ఎక్కి నీ వద్దకు వస్తాడు అనే ప్రవచనం ఉంది. ఆయన ఎముకలలో ఏ ఎముక విరవబడదు అనే ప్రవచనం ఉంది. ఆయన జీవించిన 33.5 సంవత్సరాలంతా కూడా ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. చప్పలు కొట్టి దేవుని స్తోత్ర. ప్రవచన పురుషుడు ఆయన. జకర్యా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. జకర్యా అనే పేరు బైబిల్లో 30 మందికి ఉంది. 30 మందికి, అనేక మంది జకర్యాలు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆ పేరుకి అర్థం ఏంటంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనును. ఎవరైనా మగపిల్లడు పుడితే ఈ పేరు పెట్టేస్తారంట. దేవుడు పాత నిబంధనల్లో వాళ్ళు మొక్కుబడి చేసుకున్నప్పుడు దేవుడు మగబిడ్డనిస్తే వాళ్ళకి ఈ పేరు పెట్టేస్తారు. యెహోవా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు కృతజ్ఞతగా. అటువంటి ఈ ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు గాడిద మీద ఇలా వస్తాడు అని ముందుగానే ప్రవచించాడు. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్ర. ఏమంటున్నాడు? కాబట్టి సియోను నివాసులారా, యెరూషలేము వాసులారా సంతోషించండి, గంతులు వేయండి, ఆనందించండి. నీ రాజు సాత్వికుడై. చదవండి ఏముంది అక్కడ? నీ రాజు సాత్వికుడై గాడిద పిల్ల ఎక్కి నీ వద్దకు వస్తున్నారు. కొంతమంది అడుగుతారు ఒక క్వశ్చన్ ఏంటంటే, గాడిదైనా ఎక్కాలి, గాడిద పిల్లైనా ఎక్కాలి, రెండింటి మీద ఎక్కి ఎలా వస్తాడు? అటొక్కాలు పెట్టి వస్తాడా? ఈ ప్రవచనం ఫెయిల్ అయిపోయింది, ఈ ప్రవచనం తప్పు అని మాట్లాడతారు. ఎక్కితే గాడిదైనా ఎక్కాలి, గాడిద పిల్లైనా ఎక్కాలి, రెండింటి మీద ఎలా ఎక్కుతారు? దానికి ఏంటంటే సాదృశ్యం ఏంటంటే, యేసయ్య ఎక్కింది గాడిద పిల్ల మీద, కానీ వెనకాల గాడిద కూడా వస్తుంది. గాడిద మీద ఎవరు ఉన్నారంటే తండ్రి ఉన్నాడు. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెబుదాం. తండ్రి కుమారులు ఇద్దరు కూడా ఈ ప్రవచనం అర్థం కాక ఈ ప్రవచనం తప్పు అని వాదించే వాళ్ళు ఉన్నారు. ఏ ప్రవచనం కూడా తప్పు కాదు. ఏ ప్రవచనం కూడా మనుషుల యొక్క ఆలోచనలో నుంచి కలగలేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మూలంగా వాళ్ళు పలికారు. దేవుడు వారిలో నుంచి పలికింపజేశాడు. గాడిద పిల్ల మీద ఎక్కి నీ రాజు వస్తున్నాడు. గాడిద మీద ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. గాడిద పిల్ల మీద ఎవరున్నారు? కుమారుడైన యేసయ్య ఉన్నాడు. వేల సంవత్సరాల క్రితమే ప్రవక్త ప్రవచించాడు, నీ రాజు వస్తున్నాడు. ఇశ్రాయేలులారా, యెరూషలేము నివాసులారా సంతోషించండి, ఆనందించండి, గంతులు వేయండి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ప్రవచన పురుషుడండి. ప్రవక్తలు ఎంత ముందుగానే ప్రవచించారు యేసయ్య గురించి. ఇలాంటి దేవుడు ఇంకా ఈ లోకంలో ఎవరున్నారు?